అసలు అడిక్షన్ని ఎలా డిఫైన్ చేస్తారు సార్ మీరు ఇది అడిక్షన్ అని చెప్పడానికి? మనం ఒక సబ్స్టెన్స్ తీసుకున్నప్పుడు సర్టెన్ రీజన్స్ ఆఫ్ ద బ్రెయిన్ యాక్టివేట్ అవుతాయి. దానివల్ల కొన్ని ట్రాన్స్మిటర్స్ కెమికల్స్ అనేవి, కానీ వీటి వల్ల బ్రెయిన్లో ఏం మార్పులు వస్తున్నాయి, వాళ్ళ థాట్ ప్రాసెస్లో ఏం మార్పులు వస్తున్నాయి, ఇవన్నీ ఎవరికీ తెలియదు. అవి తెలుసుకోవాలి అంటే సో మీ దృష్టిలో ఏది వర్స్ట్ అడిక్షన్ సార్? ఎడిక్షన్ బారిన పడిన వాళ్ళని మనం చూస్తే వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఇక్కడ ఫ్రీడమ్ రీహాబ్కి వచ్చాక ఒక హోప్ అయితే వస్తుంది దట్ ఏంటంటే అడిక్షన్ని వెంటనే తొలగిస్తామా లేదా కాదు, దాన్ని మేనేజ్ చేయొచ్చు, కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ మనకి చాలా టైం ఉంటుంది, కౌన్సిలర్స్ ఉంటారు, రెగ్యులర్గా మనం రీఇన్ఫోర్స్ చేస్తూ ఉంటాం వాళ్ళు చేసిన తప్పులేంటి మనం రాయిపిస్తాం. సో మీరు ఇనిషియల్గా ఎట్లా ఉన్నారు, మీరు ఎందుకు స్టార్ట్ చేశారు, సో అక్కడ ఆలోచన ఎలా ఉంది, ఇప్పుడు ఆలోచన ఎలా ఉంది, అసలు ఎలా అలవాటైందన్న మీకు? అలవాటు అంటే ఫ్రెండ్స్ ద్వారానే మేడం. మదర్ అదే ఫ్యామిలీ ఇదిగా కానీ మొత్తం అందరూ దూరం అయిపోయారు. ఇంకా ఎవరైనా తాగబోతున్నా ఎవరైనా దగ్గరికి రాన్నారు కదా, ఫ్రెండ్స్ మాట్లాడరు, ఫ్యామిలీ వాళ్ళు కూడా పిలిచేవారు కదా. ఇది వరకు మా అపార్ట్మెంట్లో పిల్లలు ఉండేవారు, నేను వస్తే మొత్తం అందరు నా వెనకాల ఉండేవారు. ఇప్పుడు వాళ్ళు నన్ను చూసి తప్పుకోవడం. ఫ్రీడమ్ రీహాబ్ సెంటర్కి వచ్చాక ఎలా ఉంది మీకు? ఫ్రీడమ్ రీహాబ్ సెంటర్కి వచ్చిన తర్వాత కంప్లీట్గా మారిపోయింది మేడం. నాకైతే చాలా గొప్పది మేడం. ఆల్కహాల్ నేను కొన్నాళ్ళు మానేస్తున్నాను, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఐఎమ్ బెంజీ డ్రింకర్. అంటే 3-4 days కంటిన్యూగా తాగుతాను, మళ్ళీ 10 days ఆపేస్తాను. ఇంట్లో మమ్మీ వెయిట్ చేస్తూ ఆల్కహాల్ బారిన ఎలా పడ్డారు మీరు? తెలియకుండానే అది ఒక ఎడిక్షన్ లాగా అయిపోతుందని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. 40,000 50,000తో స్టార్ట్ చేస్తే ఒక అని వస్తాయేమో అన్న దీంట్లో ఇంకా దాంట్లోనే ఉండిపోవడం జరిగేది. సో అలా చాలా అమౌంట్ పోగొట్టుకున్నాను. చాలా అమౌంట్. సో ఆ స్ట్రెస్లో ఆల్మోస్ట్ 40 to 50 lakhs పోగొట్టుకున్నాను. ఆ స్ట్రెస్లో, ఆ టెన్షన్స్లో ఇంకా ఎక్కువ. కానీ ఇప్పుడు మీరు ఎంతకాలంగా ఉన్నారు ఇక్కడ ఫ్రీడమ్ రీహాబ్లో? నేను ఇక్కడ లైక్ ఆల్మోస్ట్ 20 days నుంచి ఉన్నాను. యూర్ ఫీలింగ్ గుడ్? ఎస్, ఐఎమ్ ఫీలింగ్ హోప్ఫుల్. యా. వాళ్ళ అమ్మ వాళ్ళకి ఏం చెప్తారు? సారీ ఈజ్ ఎ వెరీ స్మాల్ వర్డ్, బట్ గన్నవరంలోని ఫ్రీడమ్ రీహాబ్ సెంటర్లో ప్రధాన వైద్యులుగా ఉన్న సైకియాట్రిస్ట్, అందరికీ ఈ ప్రాంతంలో బహుశా చాలా సుపరిచితులు, డాక్టర్ శరత్ బోడేపూడి గారు మనతో ఉన్నారు. అసలు అడిక్షన్స్ బారిన ఎలా పడతారు, ఆ తర్వాత వాళ్ళకి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ అడిక్షన్ బారిన పడరని చెప్పి ఏమిటి గ్యారంటీ, ఎలా మనం కాపాడుకోవచ్చు, అన్ని విషయాలు మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. బహుశా మీ కెరియర్లోనే చాలా మందిని చూసుంటారు అడిక్షన్స్ తో సఫర్ అవుతున్న వాళ్ళు. అసలు అడిక్షన్ని ఎలా డిఫైన్ చేస్తారు సార్ మీరు ఇది అడిక్షన్ అని చెప్పడానికి? నార్మల్గా ఎడిక్షన్ అంటే మేడం, మనం కొన్ని సబ్స్టెన్సెస్ లిమిటెడ్ క్వాంటిటీస్లో తీసుకునే ఉంటాయి, కానీ అది ఓవర్ అంటే మనం ఒక సబ్స్టెన్స్ తీసుకున్నప్పుడు సర్టెన్ రీజన్స్ ఆఫ్ ద బ్రెయిన్ యాక్టివేట్ అవుతాయి. దానివల్ల కొన్ని ట్రాన్స్మిటర్స్ కెమికల్స్ అనేవి మనకి కొన్ని ఆనందాన్ని ఇచ్చేవి ఉంటాయి. సో అవి మనం కొన్నిసార్లు ఓవర్ యూజ్ చేసినప్పుడు ఆ ఆనందం కోసం ఏం చేస్తామంటే ఇనిషియల్గా అది వేరియస్ రీజన్స్ వల్ల తక్కువ క్వాంటిటీలో మన బయట సినిమాల వల్ల కానీ లేకపోతే ఫ్రెండ్స్ వల్ల కానీ అట్లా చూసి దాన్ని కొత్తగా ట్రై చేద్దాం ఇదేంటో అని చెప్పి అలా మొదలయ్యి ఆ ఆనందం పదే పదే కావాలి అని దానికి అలవాటు పడిపోయి దాన్ని ఎక్కువ తీసుకున్నప్పుడు అది లేకపోతే మన జీవితం ముందుకు సాగదు, అది వాడితేనే మనం అన్నీ చేయగలుగుతాము అన్న స్టేజ్కి వెళ్ళిన దాన్ని మనం ఎడిక్షన్ అంటాం. ఇక్కడికి మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఫ్రీడమ్ రీహాబ్ సెంటర్లో బాగా మోడరేట్గా ఉన్నవాళ్ళు ఉంటారా, లేక బాగా ఎక్కువగా ఉన్నవాళ్ళు ఉంటారా? చాలాసార్లు స్టిగ్మా వల్ల యూజువల్గా ఏమైపోతుంది అంటే లిమిటెడ్ క్వాంటిటీస్ ఉన్నవాళ్ళు క్లినిక్స్కి వస్తారు. క్లినిక్స్కి వచ్చి యూజువల్గా కూడా సైకాట్రిస్ట్ దగ్గరికి రావటం తక్కువ ఉంటుంది, అదర్ బ్రాంచెస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ వాళ్ళకు ఓన్లీ మెడిసిన్స్ కాదు, ఇది సైకలాజికల్ ఇష్యూ వల్ల కూడా ఈ ఎడిక్షన్ అన్నది చాలామందికి యాక్సెప్టెన్స్ అనేది తక్కువ. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది ప్యూర్గా, ఇప్పుడు మనం ఒక ఫర్ సపోజ్ ఆల్కహాల్ తీసుకున్నాం, దాంట్లో ఫస్ట్ సిమ్టమ్ మనకు వచ్చేది గ్యాస్ట్రైటిస్, అంటే బ్లోటింగ్ సెన్సేషను, వామిటింగ్స్ ఇవన్నీ అవుతాయి. సో నార్మల్గా జనరల్ ఫిజిషియన్ దగ్గరికి కానీ ఇంకా లేదంటే టెస్టులు చేయటం వల్ల లివర్ ప్రాబ్లమ్స్ వస్తుందని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తాం. సో చాలాసార్లు వాళ్ళు సజెస్ట్ చేస్తారు ఇది సైకలాజికల్గా
కొన్ని ఏంటంటే డ్రగ్స్ ఫిజికల్ డిపెండెన్స్ ఉంటుంది, కొంతమందికి సైకలాజికల్ డిపెండెన్స్ ఉంటుంది. కానీ సైకలాజికల్ డిపెండెన్స్ అనేది యాక్సెప్టెన్స్ చాలా తక్కువ. అంటే ఇప్పుడు మా అబ్బాయికి వాంతులు అయిపోతున్నాయి, మా పిల్లలకి లేదా ట్రెమర్స్ వస్తున్నాయి, లేదా మా హస్బెండ్కి ప్రాబ్లం వస్తుంది, దడ వస్తుంది. సో ఇవన్నీ ఫిజికల్ సిమ్టమ్స్. కానీ సైకలాజికల్ డిపెండెన్స్ పోతే కానీ ఈ రెండు తగ్గవు అన్న అవగాహన లేకపోవటం వల్ల వాళ్ళు సజెస్ట్ చేసినా కూడా ఆ స్టిగ్మా వల్ల మా దగ్గర వరకు రారు. సో రాకపోవటం వల్ల సో మోడరేట్ మైల్డ్ కేసెస్ అన్నీ ఆ లెవెల్లోనే ఉండిపోతాయి. సో సివియర్గా ఇంకా చాలాసార్లు మల్టిపుల్ టైమ్స్ ఈ డాక్టర్స్ సజెస్ట్ చేయటం వల్ల అయిష్టంగానే చాలాసార్లు మా దగ్గరకు వస్తారు. కానీ వచ్చిన తర్వాత వాళ్ళకి బేసిక్ అండర్స్టాండింగ్ ఇది ఫిజికల్ డిపెండెన్స్ కాదు, సైకలాజికల్గా కూడా బిహేవియర్లో కూడా చాలా చేంజెస్ రావాలి అని తెలుసుకున్న తర్వాత కేసెస్ వస్తూ ఉంటాయి. వాళ్ళు మళ్ళీ ఫాలో అప్కి రావటం. వాళ్ళకి అవేర్నెస్ ఉంటుందా సార్? మనం తప్పు దోవలో ఉన్నామని ఒక బేసిక్ అవేర్నెస్ అయినా ఉంటుందా అడిక్షన్ బారిన పడి ఉన్న వాళ్ళు? లేదు పర్లేదులే ఏముంది అనుకుంటారా? వాళ్ళకి ఆ ఎడిక్షన్లో ఉన్న వాళ్ళకైతే ఆ అవేర్నెస్ ఉండదు మేడం. ఉండదు. అంటే చాలాసార్లు వాళ్ళకి ఏమని అనుకుంటారంటే ఇది నేను స్టార్ట్ చేశాను, నేను ఏ రోజైనా ఎండ్ చేయగలను అన్న కాన్సెప్ట్లో ఉంటారు. కానీ ఈ కెమికల్ డిపెండెన్స్ వల్ల వాళ్ళ బ్రెయిన్లో రివార్డ్ పాత్వే అని ఒకటి ఉంటుంది. సో అది ఇనిషియల్గా అది ఓవర్ స్టిమ్యులేట్ అయిపోయిన తర్వాత ఆ కంట్రోల్ అంతా మన బాడీ మైండ్ అంతా దాని కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. సో డ్రగ్ కంట్రోల్లోకి మనం వెళ్ళిపోతాం. కానీ చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే అది మన కంట్రోల్లో ఉంది. నేను చాలామంది పేషెంట్స్ని నేను అడిగినప్పుడు ఇది మానేయాలి అంటే రేపంటే రేపు మానేస్తామండి, మాకేమి ఇది ప్రాబ్లం కాదు అని అంటారు. సో మాకు వచ్చింది మీ దగ్గరికి, మాకు ఇలా దడ వస్తుంది, ఆ డాక్టర్ గారు పంపించారు కాబట్టి వచ్చాం. సో ఇవన్నీ చాలాసార్లు వాళ్ళకి ఏంటంటే పేరెంట్స్ సైకలాజికల్గా అనేది అవేర్నెస్ అందరూ చెప్తా ఉంటారు. మందు తాగటం ఆ డిస్క్లైమర్ మనం అన్ని చోట్ల చూస్తూ ఉంటాం. సో మనం చెప్పేది అందరికీ ఆ షార్ట్ పీరియడ్లో ఇవన్నీ మనకు తెలిసినాయే కదా, కొత్తగా ఏముంది? మందు తాగితే ప్రాబ్లం, స్మోకింగ్ చేస్తే ప్రాబ్లం, డ్రగ్స్ వాడితే ప్రాబ్లం, అన్ని చోట్ల చెప్తున్నారు, రాస్తున్నారు. కానీ వీటి వల్ల బ్రెయిన్లో ఏం మార్పులు వస్తున్నాయి, వాళ్ళ థాట్ ప్రాసెస్లో ఏం మార్పులు వస్తున్నాయి, ఇవన్నీ ఎవరికీ తెలియదు. అదే కదా. సో అవి తెలుసుకోవాలి అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం, లాట్ ఆఫ్ ఎనర్జీ. సో అవన్నీ ఒక 40 minutesలోనో 30 minutesలోనో అవ్వదు. సో అవన్నీ క్లియర్గా మనం వాళ్ళకి పేషెన్స్ వాళ్ళు ఎక్కడ తప్పు చేస్తున్నారు, వాళ్ళ ఆలోచన విధానం ఇనిషియల్గా ఏమని స్టార్ట్ చేస్తారు. మనం టీనేజ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మనం పియర్స్ అందరూ తాగుతున్నారు కదా, లేదా వాళ్ళు తాగితేనే యాక్సెప్టెన్స్ ఉంటుంది, లేదా హీరోలు తాగుతున్నారు కూల్గా ఉంటున్నారు, ఇవన్నీ వాళ్ళు చూస్తూ ఉంటారు. సో దా ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాళ్ళ యాక్సెప్టెన్స్ కోసం ట్రై చేస్తారు. అది ఇనిషియల్ వాళ్ళ థాట్ ప్రాసెస్. కానీ తర్వాత ఏమైపోతుంది, సో బేసిక్ ఫంక్షన్ ఇది తీసుకోకపోతే వాళ్ళ ఫంక్షనింగే లేదు. సో అప్పుడు ఆ థాట్ ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది. అప్పుడు ఏమనుకుంటారు, మనకు ఆ డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయి, లేదా ఆల్కహాల్ ఎక్కడ దొరుకుతుంది, మన స్మోకింగ్ ఎక్కడ చేయాలి. అప్పుడు థాట్ ప్రాసెస్ అంతా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి మనకి, అవి ఎప్పుడు తాగాలి, అవి ఎక్కడెక్కడ తాగాలి, ఏ ప్లేసెస్, అవన్నీ మనం క్యూస్ అంటాం. అదే. సో వాటి గురించి ఎత్తుక్కోవటం సరిపోతుంది. సో ఇనిషియల్ థాట్కిను మనం బాగా ఎడిక్ట్ అయిన థాట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇదంతా చాలా మందికి తెలియదు. ఈ థాట్ ప్రాసెస్ని మార్చే పొజిషన్లోనే మనం ఈ రీహాబ్స్ అని, ఎందుకంటే ఇక్కడ మనకి చాలా టైం ఉంటుంది, కౌన్సిలర్స్ ఉంటారు, రెగ్యులర్గా మనం రీఇన్ఫోర్స్ చేస్తూ ఉంటాం వాళ్ళు చేసిన తప్పులేంటి, మనం రాయిపిస్తాం. సో మీరు ఇనిషియల్గా ఎట్లా ఉన్నారు, మీరు ఎందుకు స్టార్ట్ చేశారు, సో అక్కడ ఆలోచన ఎలా ఉంది, ఇప్పుడు ఆలోచన ఎలా ఉంది, సో అక్కడ ఎలా మారింది అన్నది వాళ్ళకి అవగాహన చేపిస్తూ ఉంటాం. రోజు ఆ తప్పులు చేసిన దగ్గర మనం ఈ థాట్ ప్రాసెస్ రాంగ్ అని రీఇన్ఫోర్స్ ఇలా ఆలోచించినా కూడా సొల్యూషన్ వచ్చేది. రైట్. సో దానికి హెల్తీ డెసిషన్స్ సొల్యూషన్స్ కూడా ఉంటాయి. మనం రాంగ్ డెసిషన్స్ ఆర్ ఆ రోజు తీసుకున్న డెసిషన్స్ వల్ల ఇప్పుడు ఈ ప్రాబ్లంలో ఉన్నాం అన్నది అవగాహన మనకి యాడిక్వేట్ టైం ఉంటే తప్ప మార్చలేం.
సో ఇక్కడికి వచ్చాక మరి మెడికేషన్ ఉన్న అవసరం పడుతున్న వాళ్ళకి వాటి డీఅడిక్ట్ చేసే క్రమంలో డెఫినెట్గా అవసరం పడుతుందండి. ఎందుకంటే వాళ్ళు చాలాసార్లు మన దగ్గరకు వచ్చేటప్పుడు ఇంటాక్సికేటెడ్ స్టేట్లోనే రావచ్చు, లేదా ఒక 1 వీక్ ముందో, లేదా ఒక హాస్పిటల్లో బేసిక్ ట్రీట్మెంట్ తీసుకోనో, లేదా ఇంట్లో నుంచి కొన్నిసార్లు డైరెక్ట్గా రావటము జరుగుతుంది. సో అప్పుడు దాని నుంచి బాడీలో నుంచి ఇవన్నీ బ్లడ్లోకి వెళ్తాయి. ఏది తీసుకున్నా ఎనీ కైండ్ ఆఫ్ సబ్స్టెన్స్ మనం వాడినా అది బ్లడ్లో ఉంటుంది కాబట్టి అది ఆ సీరం లెవెల్స్ పడిపోతున్నప్పుడు మనకు విత్డ్రాల్లో వెళ్తాం. సో అలానే పనిచేసే మెడికేషన్స్ మనం ఇవ్వాల్సి వస్తుంది. ఇనిషియల్గా 1 వీక్ to 10 days డిపెండ్స్ వాళ్ళు తీసుకున్న దాన్ని బట్టి. కొంతమందికి ప్రొలాంగ్ పీరియడ్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. బేసిక్ ఆల్కహాల్ అయితే మనం 1 వీక్ to 10 days మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి. కానీ కొంతమందికి వేరియస్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే డయాబెటీస్, షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, థైరాయిడ్ ఉంటుంది, లివర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవును. సో దాన్ని బట్టి మనకి ఆ డీఅడిక్షన్ ప్రాసెస్ కొద్దిగా లాంగ్ అవ్వచ్చు. అందరికీ 1 వీక్ అని చెప్పి మ్యాక్సిమం హెల్తీ పీపుల్ వాళ్ళకైతే యూజువల్గా 1 వీక్ to 10 days డీఅడిక్షన్ చేయాలి. డాక్టర్ శరత్, మీ ఎక్స్పీరియన్స్లో ఒక యాజ్ ఎ సైకియాట్రిస్ట్ ఈ అడిక్షన్కి అలవాటు పడే టెండెన్సీస్ కొంతమందిలోనే ఉంటాయని చెప్పచ్చా? అంటే స్పెసిఫిక్గా జెనెటిక్గా కావచ్చు, ఇంట్లో కొంచెం పర్సనాలిటీ డీవియేషన్స్ ఉన్నవాళ్ళు, క్లస్టర్ బి వాళ్ళు కానీ ఇలా ఏమన్నా ఉంటాయని గమనించారా మీరు? సైకాట్రీకి మెడికల్ ప్రాబ్లమ్స్కి ఇదే డిఫరెన్స్. సో చాలాసార్లు మన మెడికల్ ప్రాబ్లమ్స్ చూస్తే ఎవిడెన్స్ బేస్డ్గా వెళ్తాం. అంటే టెస్టులు చేస్తాం, ఇది దీనివల్ల ప్రాబ్లం వచ్చిందనో లేకపోతే ఇంకోటనో చెప్తాం. కానీ సైకాట్రీ అనేది అంటే వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ అని మనం ఈ మధ్య చాలా చూస్తున్నాం. పర్సనాలిటీ. సో ఆ పర్సనాలిటీ రైట్ ఫ్రమ్ day 1 యాజ్ సూన్ యాజ్ యూ ఎంటర్ దిస్ వరల్డ్, అక్కడి నుంచి మన పర్సనాలిటీ ఫామ్ అవుతుంది. మన చుట్టూతో మన వాతావరణం ఎలా ఉంది, హెల్తీగా ఉందా? చిన్నప్పుడు మనం చాలాసార్లు అనుకుంటాం 1 year కిడ్ కానీ లేదా 5 years కిడ్ కానీ వాళ్ళకి ఏమీ తెలియదు, అమ్మా నాన్న లేదా ఇంట్లో వాతావరణం సరిగ్గా లేదనుకోండి, ఆ ప్రెషర్ అంతా వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటానే ఉంటారు. సో వాళ్ళకు ఒక మైండ్ సెట్ వస్తుంది. తర్వాత మనం మోడలింగ్ అంటాం. సో పేరెంట్స్ ఎలా ఉన్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు అన్నది వాళ్ళు క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. చాలాసార్లు మనం చైల్డ్ ప్లే చూసినప్పుడు మనం ఇంట్లో నాన్న ఇలా చేశాడు, అమ్మ ఇలా అంది అని ఆటలు చూస్తూ ఉంటాం. సో అవన్నీ ఎట్లా వస్తున్నాయి? సో అవన్నీ మన అబ్జర్వేషన్ వల్ల అవుతుంది. సో అది కూడా మనం ఇన్కార్పొరేట్ చేసుకుంటాం. అలానే జెనెటిక్స్ రోల్ కూడా ఉంటుంది. సో మన ఫర్ సపోజ్ ఆల్కహాల్ ఇంట్లో తీసుకుంటున్నారు అనుకోండి, అది కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. సో అలానే ఆ జెనెటిక్ మోడిఫికేషన్స్ కూడా ఈ మాలిక్యూల్స్ వల్ల జరుగుతూ ఉంటాయి. సో డెఫినెట్గా it is a multifactorial role that is playing, right from environment, right from peer support, pressure groups, and also mana family genetics. So there are multiple factors which are playing a role ఈ అడిక్షన్కి. సార్, వాట్ ఈస్ ద వర్స్ట్ అడిక్షన్ మీ దృష్టిలో? అంటే డ్రగ్ అడిక్షన్ అన్నది ఇప్పుడు ఇక్కడ నేను విన్నది ఇక్కడ డ్రగ్స్ బారిన పడిన వాళ్ళు కూడా కొంతమంది వస్తున్నారని చెప్పి. ఆల్కహాల్ చాలా కామన్ అడిక్షన్ అయిపోయింది ఇప్పుడు. నికోటిన్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, టొబాకో కానీ అవన్నీ ఏంటంటే బినైన్ గా కనిపిస్తే అది వెంటనే పెద్ద సమస్య. ఎందుకంటే మనం దాన్ని బ్యాన్ చేయలేదు. ఒక డ్రగ్స్ ఒకటే మనం అందరం అప్రమత్తం అయిపోతాం అర్జెంట్ గా. సో మీ దృష్టిలో ఏది వర్స్ట్ అడిక్షన్ సార్? వర్స్ట్ ఆర్ డిఫికల్ట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. మీ ఏదైతే కామన్ అనుకున్నామో, ఇప్పుడు స్మోకింగ్ అనేది మనం పక్కెళ్ళి తాగేయచ్చు. సో అది ఇంకా కష్టం మనం ప్రివెంట్ చేయటం. ఎందుకంటే యాక్సెప్టెన్స్ వచ్చేసింది అన్నప్పుడు దాన్ని నిర్మూలించడం చాలా కష్టం అయిపోతూ ఉంటుంది. సో ఈ ఎడిక్ట్స్ అనే వాళ్ళు కూడా ఎక్స్పెరిమెంట్, ఎస్పెషల్లీ ఏ ఏజ్లో స్టార్ట్ చేశారో దాన్ని బట్టి ఉంటుంది. సో కొంతమంది వెరీ కామన్గా మనకి అవైలబిలిటీ బట్టే ఉంటుంది మేడం. సో ఎవ్రీవన్ స్మోకింగ్, ఆల్కహాల్ ఇప్పుడు సొసైటీలో మనం చూస్తున్నాము. యాక్సెప్టెన్స్ కూడా అలానే ఉంది. సర్లే ఏదో అప్పుడప్పుడు సోషల్ డ్రింకింగ్ అని చెప్తాం, కానీ ఆ సోషల్ డ్రింకింగ్ అది హ్యాబిట్ కింద ఎప్పుడు మారిపోయింది అన్నది మనకు తెలియదు. అంతే కదా. సో దాంతోపాటు డిఫరెంట్ గ్రూప్స్లోకి మనం వెళ్తూ ఉంటాం ఆల్కహాల్లో. సో కొంతమంది ఆ గ్రూప్లో వేరే డ్రగ్స్. సో ఇది ట్రై చేయటం ఎట్లా ఉంటుంది, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అని చెప్పి
కొంతమంది పాలీ సబ్స్టెన్స్ యూజ్ కూడా ఉంటుంది. ఓహో. సో దీన్ని ఆల్కహాల్ని స్మోకింగ్తో మిక్స్ చేస్తే ఎట్లా, లేదా ఇంకో స్టిమ్యులెన్స్ అంటాం. సో మనం చూసుకుంటే ఎడిక్షన్ సబ్స్టెన్సెస్ క్లాసిఫికేషన్ చేస్తే 8 to 9 క్లాసిఫికేషన్స్ ఉన్నాయి మేడం. సో డిప్రెసెన్స్ అంటాం కొన్నిటినేమో స్టిమ్యులెన్స్ అంటాం, కొన్ని ఓపియాయిడ్స్ ఉన్నాయి, కొన్ని కెనాబినాయిడ్స్ ఉన్నాయి, కొన్ని హెల్యూసినోజన్ ఏజెంట్స్ ఉన్నాయి, కొన్ని అనబాలిక్ స్టెరాయిడ్స్ ఉన్నాయి, కొన్ని ఏమో మనకి హౌస్ హోల్డ్లో ఇన్హెలెన్స్. మీరు చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. దేర్ ఆర్ పీపుల్ హూ పెట్రోల్ వెరీ కామన్ గా దానికి అడిక్ట్ అవుతా ఉంటారు. అలాగే వైట్నర్, చిన్నపిల్లలు వైట్నర్ బారిన పడిన వైట్నర్ ఆ స్మెల్ కి చాలా మంది అడిక్ట్ అవుతా ఉంటారు. లేదా నెయిల్ పాలిష్ రిమూవర్. సో వెరీ కామన్ గా అవైలబుల్ హౌస్ హోల్డ్స్. సో ఇవన్నీ ఏంటంటే డిపెండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పెరిమెంటేషన్. ఎందుకంటే ఒక ఏజ్లో మనకి ఇంక్విజిటివ్నెస్ ఉంటుంది. ఇదైతే ఏంటి, వాళ్ళు ఎవరో ఏదో చెప్తారు, ఇది బాగుంది ఎక్స్పీరియన్స్, లేదా ఇది తీసుకుంటే కామ్ అవుతాము. సో అట్లా దే ట్రై టు ఎక్స్పెరిమెంట్. చాలా వినడానికి చాలా స్కేరీగా ఉంది సార్, బికాస్ ఇట్ ఈస్ మన చుట్టూనే చాలా ప్రొడక్ట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఈ అడిక్షన్స్ బారిన పడి బయటికి వెళ్ళిన తర్వాత వాట్ ఈస్ ద గ్యారంటీ దే వోంట్ గో బ్యాక్? డు దే గో బ్యాక్? మెనీ టైమ్స్ దే డు. సారీ టు సే దట్ ఈస్ హ్యాపెనింగ్. కానీ చాలాసార్లు ఏమవుతుందంటే ఇన్ని రోజులు మనం చూపించాము, లేదా ఇన్ని రోజులు మనం అక్కడ ఉన్నాము, బట్ ఆ తర్వాత ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో మేము బయటకు వెళ్ళేటప్పుడు వీ టెల్ దెమ్ డెఫినెట్గా ఆ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ కూడా మనం చూడాలి. ఒక ఎడిక్షన్ వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు వేరియస్ రీజన్స్ చెప్తారు, మాకు ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేకపోతే ఇంటర్పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి, లేదా ఇంకో ఇష్యూస్ ఉన్నాయి. సో లేదా చాలా కష్టపడతాం, అందుకు ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి, అవి తగ్గాలి అని. అలా బయటికి వెళ్ళినప్పుడు ఒకసారి కొన్ని రోజులు మనం చెప్పింది గుర్తుంటుంది. సో కౌన్సిల్ చేస్తాము, ఇవన్నీ గుర్తుంటాయి. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనం బయటకు వెళ్తే వి గో బ్యాక్ టు ద సొసైటీ. మన ఫ్రెండ్స్ వాళ్ళే ఉంటారు, ఆ చుట్టూతో దొరికే షాప్స్ కానీ అవన్నీ అక్కడే ఉంటాయి. సో వాళ్ళకి ఆపోజిట్ రీఇన్ఫోర్స్మెంట్ కూడా జరుగుతాం. ఇన్ని రోజులు బాగానే ఉన్నావు కదా, ఒక్కసారి ఇవాళ పార్టీ కదా, నీ బర్త్డే కదా, ఈ ఒక్కసారి అది మళ్ళీ ఇట్ బికమ్స్ రిపీటెడ్. చాలా స్ట్రాంగ్ గా చెప్పాల్సిన విషయం సార్. ఒక్కసారి అని అనుకుని జస్ట్ ట్రై చేద్దాం అని అనుకుని మొదలుపెట్టిన ఒక అలవాటు అది కొంప ముంచేస్తుందని ప్రజలు తెలుసుకోవాలి చాలా. సో చాలా సార్లు ఫ్యామిలీ మెంబర్స్ కూడా సరే ఇన్నాళ్ళు బాగానే ఉన్నారు కదా, సరే ఒక్కసారే కదా తాగింది అని చెప్పేసి వదిలేస్తారు. కానీ అది ఒక మొదలు మళ్ళీ ఆరంభం అయిందని చెప్పి గ్రహించుకోవాలి, వెంటనే దే షుడ్ బ్రింగ్ హిమ్ బ్యాక్. సో అది ట్రిగ్గర్. ఆ ట్రిగ్గర్ వల్ల వాళ్ళు సబ్సిక్వెంట్ గా రోజు అయిపోతుంది. ఒక రెండోసారి, మూడోసారి, నాలుగోసారి వెళ్ళిన తర్వాత ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కూడా కంట్రోల్ చేయలేని స్టేజ్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళ పాపం వాళ్ళు దే ట్రై, కానీ వీళ్ళు వినే స్టేజ్లో ఉండరు. సో అది సబ్సిక్వెంట్గా మళ్ళీ సీరియస్ అయ్యే స్టేజ్, కానీ వాళ్ళు మళ్ళీ హాస్పిటల్కి రారు. సో అది ఫస్ట్ స్లిప్ అంటాం దాన్ని. ఫస్ట్ స్లిప్ ఎప్పుడైతే అవుతుందో ఇమీడియట్గా ఇఫ్ దే కెన్ కమ్ బ్యాక్, ఆ నెససరీ స్టెప్స్ తీసుకుంటే చాలాసార్లు మనం బుక్స్లో కూడా చూస్తాం, అరౌండ్ 3 to 4 స్లిప్స్ అనేది చాలా, ఎస్పెషల్లీ విత్ ఆల్కహాల్ ఈజ్ వెరీ కామన్. సో అప్పుడు మనం తీసుకునే స్టెప్స్, ఇమీడియట్గా తీసుకునే స్టెప్స్ బట్టి వాళ్ళు మళ్ళీ ఆ హ్యాబిట్లోకి వెళ్ళిపోతారా, లేకపోతే ఇది మానటానికి ఆస్కారం ఎక్కువ ఉంటుందా అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ అడిక్షన్ బారిన పడి విపరీతంగా మీరు షాక్ అయిన కేసులు చాలా వచ్చుంటాయి. నేను వితౌట్ రివీలింగ్ దేర్ ఐడెంటిటీ మనం విన్నది ఏంటంటే దట్ ఒక విషయంలో అయితే, ఒక పరిస్థితిలో వాళ్ళే డ్రగ్స్ తయారీలో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి, అలాంటి వాళ్ళని హ్యాండిల్ చేయడం కష్టం కదా సార్ చాలా. అంటే మనం స్టిగ్మటైజ్ చేస్తున్నాం, కానీ ఇట్ ఈస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ది ఆర్డినరీ. అంటే వాళ్ళ మైండ్ అంతవరకు దాన్ని నార్మలైజ్ చేసిందంటే ఒక విధమైన భయం అయితే డెఫినెట్గా కలుగుతుంది చుట్టూ ఉండే వాళ్ళకి. చాలాసార్లు మనం ఈ ఎడిక్షన్ బారిన పడిన వాళ్ళని మనం చూస్తే వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ డిస్ట్రాయ్ అయిపోతుంది. వాళ్ళు ఏదైతే వర్క్ చేస్తూ ఉంటారో ఆక్యుపేషనల్ లైఫ్ అంటాం, సో అది కూడా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. సో ఈ హ్యాబిట్ ఫార్మింగ్ సబ్స్టెన్సెస్ని వాళ్ళు మళ్ళీ వాడితేనే వాళ్ళు బేసిక్ వర్క్ కూడా చేయటానికి ఇబ్బందిగా ఉంటుంది. అది తీసుకుంటే కానీ
వాళ్ళు స్నానం చేయాలన్నా, బ్రష్ చేసుకోవాలన్నా వీటికి కూడా వాళ్ళకి ఆ మాదక ద్రవ్యాలు అనేది కావాలి. సో దానికి ఒక పాయింట్ ఆఫ్ టైంలో అప్పులు అయిపోతాయి, ఫ్యామిలీ వాళ్ళు సపోర్ట్ చేయలేరు, సో దానికి చాలా ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్స్ కూడా వస్తాయి. సో దాని గురించి ఏం చేస్తున్నారంటే దే ఆర్ ట్రైయింగ్ న్యూ మీన్స్. సో ఈ డ్రగ్ పెడలింగ్ ఇవన్నీ చేయటం, దానివల్ల డబ్బులు సంపాదించుకోవటం, దాన్ని మళ్ళీ ఆ హ్యాబిట్ని సస్టైన్ చేసుకోవటానికి వాడుకోవటం. సో ఇట్లా ఈ ప్రాసెస్లో ఏమైపోతుంది అంటే ఎక్కడ యూజ్ మొదలయ్యి అది అబ్యూస్గా అయ్యి ఆ తర్వాత అది ఎక్కడ సప్లైలో చైన్లోకి కూడా వెళ్ళిపోతున్నామో తెలియకుండా అట్లా అయిపోతుంది. సో ఈ కాన్స్టెంట్ ఫైనాన్సెస్ కన్స్ట్రెయిన్స్, ఫ్యామిలీ ప్రెషర్స్, సొసైటల్ ప్రెషర్స్ని డీల్ చేసుకోవటానికి ఎట్లాను అని ఈ కూడా దే ఆర్ ఇన్కార్పొరేటింగ్ ఇన్ టు దర్ లైఫ్ స్టైల్. వాట్ ఈస్ యువర్ మెసేజ్ డాక్టర్ శరత్ ఆఫ్టర్ సీయింగ్ సో మచ్? మీరు ఇంతమందిని చూశారు, ఇప్పుడు యంగ్స్టర్స్కి చాలా విరివిగా దొరుకుతున్నాయి, దొరకకూడని కూడా దొరుకుతున్నాయి, ఇక దొరికేవి ఎలాగో దొరుకుతున్నాయి. సో మీ మెసేజ్ ఏంటి సార్? ఇప్పుడు ఇక్కడ ఫ్రీడమ్ రీహాబ్కి వచ్చాక ఒక హోప్ అయితే వస్తుంది దట్ ఏంటంటే అడిక్షన్ని వెంటనే తొలగిస్తామా లేదా కాదు, దాన్ని మేనేజ్ చేయొచ్చు, కంట్రోల్ చేయొచ్చు, క్రమక్రమంగా దాన్ని తొలగించవచ్చు కూడా కంప్లీట్గా అని చెప్పి హోప్ వస్తుంది. నా స్ట్రాంగెస్ట్ మెసేజ్ ఏంటంటే మేడం, అవేర్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్టిగ్మా ఉండకూడదు. ఇప్పుడు మనకు మెడికల్ ప్రాబ్లమ్స్ గురించి అవేర్నెస్ ఎలా ఉందో, సో సైకాట్రీ ప్రాబ్లమ్స్ గురించి కూడా, ఎస్పెషలీ సబ్స్టెన్స్ యూజ్ కూడా మనకి ఆ స్టిగ్మా అనేది తీసేసి హెల్ప్ కోసం అడగటం తప్పు కాదు అన్నది స్ట్రాంగ్గా నేను చెప్పే విషయం. అంటే మనం ఒక పేరెంటింగ్ వల్ల ప్రాబ్లం వచ్చిందా లేదా ఇంకోటి వల్ల ప్రాబ్లం వచ్చిందా వాళ్ళు జడ్జ్ చేసుకోకుండా, కొన్ని విషయాలు మనం డీల్ చేయలేనప్పుడు మనం కరెక్ట్గా ఎలా డీల్ చేయాలి అన్నది స్టిగ్మా వల్ల ఆగిపోకుండా దాన్ని కరెక్ట్గా ఎలా మేనేజ్ చేయాలి అని తెలుసుకోవటంతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళని కానీ చాలా వాళ్ళు హెల్ప్ చేయగలుగుతారు. ఎందుకంటే ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఇమోషనల్ సపోర్ట్. సో ఇమోషన్స్తో డీల్ అయ్యే ప్రాబ్లమ్స్ కాబట్టి ఇఫ్ దే కెన్ అండర్స్టాండ్ వాట్ ఒక ఆల్కహాల్ తీసుకునే పర్సన్ కానీ ఒక డ్రగ్స్ మాదక ద్రవ్యాలు వాడుకునే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అన్నది వాళ్ళకి తెలిస్తే వాళ్ళు దాన్ని బెటర్గా డీల్ చేయగలుగుతారు. అది తెలుసుకోవటానికి ఈ ప్రొఫెషనల్స్ దగ్గరకు వచ్చి మాట్లాడి ఆ స్టిగ్మా కనుక తగ్గించుకోగలిగితే దే విల్ డెఫినెట్లీ దిస్ ఈజ్ ప్రివెంటబుల్ అండ్ వీ కెన్ డూ ఇట్ అన్లెస్ యూ డిక్రీస్ దట్ స్టిగ్మా అండ్ కమ్ ఫార్వర్డ్. సార్ ఇక్కడ సపోజ్ ఇప్పుడు పేరెంట్స్ పిల్లల మీద ఒక కన్నేసి ఉంచడానికి, యంగ్స్టర్స్ మీద, పెద్దవాళ్ళు అయినా సరే, ఒక 3 సిమ్టమ్స్ చెప్పాలంటే వీళ్ళు ఏదో మనకి తెలియంది ఏదో బ్యాక్గ్రౌండ్లో జరుగుతుందని పసిగట్టడానికి ఒక 3 సిమ్టమ్స్ చెప్పాలంటే చెప్పండి సార్, బిహేవియర్లో. సో ఫస్ట్ థింగ్ మనం చూడాల్సింది, సో చాలాసార్లు ఇప్పుడు ఏంటి మనం ఇండిపెండెన్స్ అంటాం. సో టీనేజ్ పిల్లలకి ఓన్ రూమ్స్ ఉంటాం, సో మనం ఫస్ట్ థింగ్ వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళ కంపెనీ ఎలాంటిది ఉంటుంది, సో వాళ్ళు ఎప్పుడు పడుకుంటున్నారు. సో మనం చాలాసార్లు చూస్తే ఆ స్లీప్ అనేది డిస్టర్బ్డ్గా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడో పడుకుంటారు, రాత్రంతా మేల్కొని ఉంటారు, ఉదయం 3 4 వాళ్ళు పడుకోవటము లేదా ఇంటికి రావటము, కొన్నిసార్లు బయటకు వెళ్తారు, ఎప్పుడు వస్తున్నారు ఏంటి, వాళ్ళు వేసుకునే బట్టల్లో ఏమైనా మార్పులు వస్తుందా, వాళ్ళు ఇంతకుముందు మాట్లాడే విధానం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. సో అవన్నీ బేసిక్గా మనం అబ్జర్వ్ చేయటం చేస్తే డెఫినెట్గా మనకి అర్థమవుతుందండి. ఎందుకంటే యాజ్ మదర్ అండ్ ఫాదర్ మనం వాళ్ళని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అవును. సో చాలాసార్లు టీనేజ్లో మైనర్ వేరియేషన్స్ అందరిలో ఉంటాయి, కానీ పెద్ద చేంజెస్, టైంకి తినకపోవడం, అలూఫ్గా ఉండడం, సో ఎవరితోనూ మాట్లాడకుండా రూమ్లోనే ఎక్కువ టైం స్పెండ్ ఉంటాం, ఇట్లాంటి చేంజెస్. ఇంతకుముందు చాలా జోవియల్గా ఉండేవాళ్ళండి, అందరితో వచ్చేవాళ్ళండి, అందరు వచ్చినప్పుడు కొత్త వాళ్ళు వచ్చినప్పుడు పలకరించేవాళ్ళు, చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు బయటకు రావటానికి కూడా ఇబ్బంది పడుతున్నారు, మాట్లాడటానికి ఇబ్బంది పడుతున్నారు, సో రూమ్లోనే ఉంటున్నారు. ఇట్లాంటి చేంజెస్ అన్నీ మనం చూసినప్పుడు యాజ్ మదర్ అండ్ ఫాదర్ లేదా మనం వీ హ్యావ్ టు సీ అండ్ ఆస్క్. రైట్. అప్పుడు అడిగినప్పుడు చాలాసార్లు మనకు చెప్తారు, ఆ వార్నింగ్ సైన్స్ మనకు తెలుస్తూ ఉంటుంది. లేదా అకాడమిక్గా
చాలాసార్లు మన అకాడమిక్ పర్ఫార్మెన్స్ కూడా స్కూల్స్లో కాలేజెస్లో చాలాసార్లు ఇంటెలిజెంట్ పీపుల్ సైకాట్రీ ప్రాబ్లమ్స్ వల్ల ఇంటెలిజెన్స్ ఐక్యూ తగ్గదండి, వాళ్ళ కాన్సన్ట్రేషన్ తగ్గచ్చు, అటెన్షన్ తగ్గచ్చు, దానివల్ల గ్రేడ్స్ పడిపోతూ ఉంటాయి. సో అవి మనం అబ్జర్వ్ చేసుకొని, సో ఇది మైనర్ డిఫరెన్సే, ఫస్ట్ సెకండ్ కాకపోయినా 10th నుంచి 16th లేదా ఇంకో గ్రేడ్స్ తగ్గినాయి అన్నప్పుడు అకేషనల్గా అవుతే ప్రాబ్లం లేదు, కానీ చాలాసార్లు తగ్గిపోతా ఉన్నప్పుడు మనం అడగాలి ఎందుకు తగ్గిపోతున్నాయి. రైట్. అవన్నీ మనం స్కూల్కి వెళ్ళాలి, టీచర్స్ని కనుక్కోవాలి, వాళ్ళ అటెండెన్స్ ఎలా ఉంటుంది, వాళ్ళు వస్తున్నారా లేదా, వచ్చిన క్లాస్కి వస్తున్నారా లేదా, ఇవన్నీ మనం అడుగుతూ ఉంటే మనకే తెలిసిపోతూ ఉంటుంది. సో అప్పుడు మనం అప్రోచ్ అయ్యి చాలాసార్లు మనం ఆ పేరెంట్స్గా వాళ్ళ మీద ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకొని అడుగుతాం. సో అది పాజిటివ్గా అడగాలి, మీరు ఫ్రీగా మాట్లాడి మీకు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అని అడగం. సో ఏంటి తగ్గిపోయింది, ఎందుకు చదవట్లేదు, ఈ టోన్ కూడా మనది వేరేగా ఉంటుంది. సో వాళ్ళు ఆ టోన్కి చాలా విషయాలు మనం జడ్జ్మెంటల్గా ఉంటాము అని చెప్పి వాళ్ళు మనకు షేర్ చేసుకోరు, మరింత విత్డ్రా అయిపోతారు, ఇంకా విత్డ్రా అయిపోతారు. సో అది ఎవరో ఫ్రెండ్కి చెప్తారు, అది మంచి కంపెనీ అయితే వాళ్ళకు వచ్చే సజెషన్స్ వేరే ఉంటాయి, అదే బ్యాడ్ కంపెనీలో ఉంటే వాళ్ళకు వచ్చే సజెషన్ వేరేగా ఉంటాయి. సో అది దట్ విల్ డ్రైవ్ దెమ్ టువర్డ్స్ మోర్ సబ్స్టెన్స్ యూస్. అర్థమైంది సార్, చాలా క్లియర్గా చెప్పారు సార్. బట్ అగైన్ అండ్ అగైన్ ఐ కమ్ బ్యాక్ టు ద సేమ్ థింగ్ దట్ సమస్య ఉంటూనే ఉంటుంది. మన ఎవల్యూషన్లో అనేక రకాల క్రైసిస్ చూసాం, పర్సనల్ క్రైసిస్, సొసైటల్ క్రైసిస్, కానీ ఇలాగా ఫ్రీడమ్ రీహాబ్ సెంటర్ లాంటి ఫోకస్డ్ ఏరియాస్, ఫోకస్డ్ థెరపీ సెంటర్స్ ఉండడం అన్నది, హీలింగ్ సెంటర్స్ ఉండడం అన్నది చాలా ఒక వరం లాంటిది. ఫర్ బీయింగ్ హియర్ పార్ట్ ఆఫ్ దిస్ గ్రేట్ వర్క్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. డాక్టర్ శరత్ గారు. అండ్ అలాగే మరింత మంది మీ అనుమతితో మీరు ఓకే అంటే వాళ్ళ ఐడెంటిటీ రివీల్ చేయకుండా వాళ్ళ ఫేస్ బ్లర్ చేసి మేము కొంతమంది పేషెంట్స్తో మాట్లాడబోతున్నాం. డెఫినెట్గా మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. నిజానికి మనం ఎంత మాట్లాడుకున్నా పడ్డవాళ్ళకే తెలుస్తుంది వాళ్ళ కష్టం ఏమిటి, అసలు అంత దూరం వెళ్ళవలసిన పరిస్థితులు ఏమిటని చెప్పి. ఎంత దూరం వెళ్ళినా కూడా తిరిగి రావడం సహజం, సాధ్యం అని చెప్తున్నారు మనతో పాటు మంజునాథ్ గారు. మంజునాథ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చాలా విషయాల్లో మెచ్చుకోవాలి, ఎందుకంటే తను హెల్ప్ కావాలని చెప్పి ఫ్రీడమ్ రీహాబ్ సెంటర్కి వచ్చి హెల్ప్ తీసుకుని ఆల్కహాల్ అడిక్షన్ బారిన పడిన తను ఇప్పుడు బయటపడుతున్నారు ఇందులోంచి. ఆయనతో మాట్లాడదాం. మంజునాథ్. హలో మ్యామ్. హలో అండి. ఏం చేస్తుంటారు మంజునాథ్ మీరు? నేను పొలాలే మేడం ఊళ్ళో. దాని తర్వాత ఆల్కహాల్ పెట్టుకుని ఎడిక్ట్ అయిపోయిన తర్వాత ఇంకేం లేదు. నాన్నగారు కూడా కొద్దిగా దూరంగా పెట్టేవారు. సో ఏం చేయాలో తెలియక ఇచ్చేస్తుంటే ఫ్రీడమ్ రీహాబ్ గురించి తెలిసింది నాకు. ఇంక ఎట్టి పరిస్థితుల్లో మానేయాలి, ఇది ఉంటే కనుక జీవితం ఇది అయిపోద్ది అని చెప్పి ఇంక వేరే ఇది చేసుకోకుండా ఇంకేం ఆలోచించకుండా నాకు మా ఫ్రెండ్స్, మా కజిన్స్ ద్వారా తెలిసిన వాళ్ళ ద్వారా ఇక్కడికి వచ్చాను. ఎలా అలవాటు అయింది అన్న మీకు? అలవాటు అంటే ఫ్రెండ్స్ ద్వారానే మేడం. టైం పాస్ కూర్చోవడం ఎప్పుడైనా హాలిడేస్ అయి ఉన్నప్పుడు. అదేంటంటే గ్రాడ్యువల్గా 1 year వరకు ఎప్పుడన్నా ఒకసారి తాగేవాడిని. దాని తర్వాత ఏంటంటే మంత్లీ 2 సార్లు, అలాగే ఇంకా 2015 నుంచి ఇంకా డైలీ 3 quarters అలా అయిపోయాయి మేడం. 3 quarters డైలీ 3 quarters ఇంకా ఆల్మోస్ట్ 2015 నుంచి 2025 వరకు ఇంకా డైలీ అంతే మేడం. అంటే గ్రాడ్యువల్గా పెరుగుతూ వచ్చింది టాలరెన్స్ బాడీకి. క్వార్టర్ నుంచి 2 quarters, 2 quarters నుంచి 3 quarters, అలా ఫైనల్గా నేను ఇక్కడికి వచ్చే ముందుకు నేను డైలీ 3 quarters తాగేవాడిని. చాలా కష్టం. అయితే అది మీ ఇతర లైఫ్ని ఎలా ఇంపాక్ట్ చేసింది వచ్చే ముందు? అన్నీ మేడం, మొత్తం ఫైనాన్షియల్గా కానీ, మదర్ ఫ్యామిలీ ఇదిగా కానీ మొత్తం అందరూ దూరం అయిపోయారు. ఇంకా ఎవరైనా తాగబోతున్నా ఎవరి దగ్గరికి రాన్నారు కదా. మైండ్ బ్యాలెన్స్ తప్పేసింది. ఏమైనా డెసిషన్ తీసుకోవాలన్నా హేస్టీ డెసిషన్స్, అంటే ఇప్పుడు తీసేసుకోవడమే. దాని రిజల్ట్స్ కానీ దాని గురించి ఏం ఆలోచించడం ఉండవు. డైరెక్ట్గా ఇంక వెళ్ళిపోవడమే. ఇది అయిపోయిందా, చేసేయాలా, అయిపోయింది. దాని తర్వాత పొద్దున్న లేచిన తర్వాత ఆలోచించుకుంటే ఎందుకు చేశాను, ఇలా ప్రతిరోజు ఇదే కంటిన్యూ అయ్యేది మేడం. చివరి ఆఖరికి తీసేసుకున్న తర్వాత డెసిషన్ తీసుకున్న తర్వాత మనం ఎలాగో వెనక్కి మార్చుకోలేము. ఇంకేం చేస్తాం మేడం, మొత్తానికి చివరికి రాక్ బాటము మొత్తం అందరూ బయటికి ఇచ్చేసారు. ఫ్రెండ్స్ మాట్లాడరు, ఫ్యామిలీ వాళ్ళు కూడా విలువించేవారు కదా. ఇదివరకు మా అపార్ట్మెంట్లో పిల్లలు ఉండేవారు, నేను వస్తే మొత్తం అందరూ నా వెనకాలే ఉండేవారు. ఇప్పుడు వాళ్ళు నన్ను చూసి తప్పుకోవడం ఇలాంటివన్నీ ఇంకా చాలా మేడం. వాళ్ళందరి గురించి పక్కన పెడితే ఇంక ఫ్యామిలీ గురించి అయితే అసలు ఒకనొకప్పుడు నా గురించి హై హోప్స్ అందరూ ఉంటాయి కదా మేడం, పేరెంట్స్కైనా. ఇంకా దాని తర్వాత వచ్చిన తర్వాత ఏంటంటే ఈడేంటి ఇలా అయిపోయాడు, క్లాస్లో ఒకనప్పుడు బాగా చదివేవాడు, టాపర్ అని చెప్పి చెన్నైలో చదువుకున్నప్పుడు. టాపరా మీరు? బాయ్స్లో మేడం 4th అలా వచ్చేది.
చివరి ఆఖరికి ఏంటి ఇలా అయిపోయాడు అది ఇది అని చెప్పి నేను చేసిన తప్పు ఈ ఆల్కహాల్ వల్ల యూఎస్ వెళ్ళాల్సిన వాడిని వెళ్ళకుండా ఎయిర్పోర్ట్ దగ్గర వెనక్కి వచ్చేసాను. ఈ ఆల్కహాల్ ఎందుకు వెనక్కి రావాల్సి వచ్చింది? అంటే అది కొద్దిగా అక్కడ నన్ను వేరే వాళ్ళ దగ్గర పెడతారని చెప్పి అన్నారు, కాలేజ్ కాకుండా. నా కాళ్ళ నుంచి స్టార్టింగ్ నుంచి చిన్నప్పటి నుంచి ఇదే ఏది కాదు. సో దాని ప్రకారం వెళ్ళడం ఇష్టలేక ఇంకా అక్కడి నుంచి ఆ టైంలో అలా అనిపించింది మేడం. ఇంకా ఆ డెసిషన్ తీసుకుని వెళ్ళిపోయాను ఎయిర్పోర్ట్ నుంచి. అక్కడ ఎప్పుడైతే 2013 నుంచి వెళ్ళానో 2013 నుంచి మొత్తం నా డౌన్ఫాల్. తిరిగి ఇచ్చేసింది లేదు. ఇప్పుడు అమ్మ వాళ్ళందరూ దూరం అయ్యారు, మళ్ళీ మాట్లాడారా మీరు ఇక్కడికి వచ్చాక? అమ్మ ఎప్పుడూ సపోర్టివే మేడం. ఇక్కడికి రావడానికి కూడా ఆవిడతోనే. ఈ వచ్చే ముందు రోజే చెప్పాను, ఇలా వెళ్తున్నానంటే నీళ్ళు ఇన్ని రోజులకి ఇన్ని సంవత్సరాలకు మార్పు వచ్చింది, వెళ్ళు, మళ్ళీ వెనక్కి ఇచ్చేయకు, వెనక్కి మళ్ళీ నువ్వు మళ్ళీ రేపొద్దున డెసిషన్ మార్చేసుకుంటావు అని చెప్పి ఆవిడే ఇచ్చేసి పంపించారు. ఫ్రీడమ్ రిహాబ్ సెంటర్కి వచ్చాక ఎలా ఉంది మీకు? ఫ్రీడమ్ రిహాబ్ సెంటర్కి వచ్చిన తర్వాత కంప్లీట్గా మారిపోయింది మేడం. ఇక్కడ వీళ్ళు ఇచ్చే కౌన్సిలింగ్ సెషన్స్ కానీ 1-to-1 సెషన్స్ కానీ ఇప్పుడు తాగాలనిపించట్లేదు అసలు? లేదు మేడం. సారు నాకు వచ్చిన వెంటనే ఒకటే ఇచ్చారు, అది ఒక ఆప్షన్ ఇచ్చారు. నువ్వు కనుక 3 months తర్వాత జాగ్రత్తగా ఉంటే నేను ఎక్కడ ఇచ్చేసుకుంటాను, నిన్ను సైకాలజీ డిగ్రీ చేపిస్తాను నీతో అని చెప్పి హరీష్ సారే నాకు ఇచ్చేసారు. చెప్పండి. నేను 3 monthsకి వెళ్ళాను మేడం. ఇంట్లో ఉండలేకపోయాను. ఇంట్లో ఉండలేక నేను వారానికి వచ్చాను. ఇక్కడ అలవాటు పడిపోయాక 3 months అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి 1 week 10 days 15 days లీవ్ తీసుకోమన్నాను. 2 రోజుల తర్వాత నేనే ఫోన్ చేసి వచ్చేస్తాను, అక్కడికంటే ఎక్కడ బాగుంటుంది అని చెప్పి నేను 2 days 3 days వచ్చాను మేడం. ఎవరు టెంప్ట్ చేయలేదా మళ్ళీ ఆ టైంలో వెళ్ళినప్పుడు? ఇది పెద్ద కన్సర్న్ ఉంటుంది అంటే మేడం ఇక్కడ కౌన్సిలింగ్ సెషన్స్ లో మాకు వెళ్ళేటప్పుడు స్టార్టింగ్ చెప్పేది ఏంటంటే రిలాప్స్ అయితే నా పరిస్థితి ఏంటండి. రిలాప్స్ అంటే ఇప్పుడు మందు తాగినోడు మానేయటం కంటే మందు తాగి మానేసి మళ్ళీ మొదలు పెట్టేవాడు అతపాతాలకు వెళ్ళిపోతాడు. అది మెయిన్. మేము మందు మానేయడం గొప్ప కాదు, మందు మానేసిన తర్వాత దాన్ని కంట్రోల్ చేసుకోవడం గొప్ప. ఒక్కసారి ఇప్పుడు నేను వెళ్ళి టచ్ చేస్తే జస్ట్ మీరు క్వార్టర్లకి దాకా వెళ్ళాల్సిన పని లేదు. క్వార్టర్లో ఒక చొక్క 4 టచ్ చేసుకుంటే వెళ్ళిపోతాం, మళ్ళీ బ్రెయిన్ అది యాక్టివేట్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది మేడం. ఇంక మొత్తం 18 months ట్రీట్మెంట్. ఒక నార్మల్ మనిషిగా ఆలోచించడానికి మనకి 18 months పడుతుంది. ఇప్పుడు ఎంతకాలంగా మీరు అస్సలు మందు ముట్టుకోలేదు? 140 days అవుతుంది. 140 days చాలా గొప్ప విజయం కదా ఇది. నాకైతే చాలా గొప్పది మేడం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పనుల్లో అయితే అసలు దాని గురించి ఇదే లేదు. అందులో ఇక్కడ మేడం వాళ్ళు చెప్పే రిలాప్స్ వీటి గురించి కూడా అర్థం చేసుకుంటే దాని ఎఫెక్ట్ ఏంటో మొత్తం తెలుస్తుంది మేడం. రిలాప్స్ ఏంటంటే కొంతమంది చెప్పింది తినేసాం అయితే రిలాప్స్ మళ్ళీ తాగడం మొదలు పెడతాం అనుకుంటారు. ఆ రిలాప్స్ మనకి ఎలా వస్తుంది అని చెప్పి మనకు ముందే తెలుస్తుంది, పక్కన వాళ్ళకంటే ముందు మనకే తెలుస్తుంది. అది గ్రహించుకుంటే వెళ్ళాల్సింది అసలు మనం వెళ్ళాం. చాలా బంగారు జీవితం కొన్నేళ్ళు పోయింది కదా నాన్న. ఆల్మోస్ట్ 14 years, 38 years ఇప్పుడు. 38 years ఇప్పుడు ఖచ్చితంగా ఉండదు మేడం. బాధ ఈ పాటికి లేకపోతే మీకు మ్యారేజ్ అయిపోయి మ్యారేజ్ అయిపోయింది. ఉండేది, మీ ఫ్యామిలీ ఉండేది. బట్ ఇప్పటికైనా ఆలస్యం కాలేదు. బట్ ఇప్పుడు ఫాదర్ వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఇక్కడే ఉండి చెయ్యి చేస్తుంది, చదివిస్తున్నారు కదా. సో ఈ డిగ్రీ తీసుకుంటే నువ్వు కూడా ఇంకో 4 బాగు చేసినట్టు అవుతావు, నీ పాపం అలా పోద్దని చెప్పి అంటున్నారు. పాపం కంటే ఎక్కువ మీకు జరిగిన కష్టం, అంటే మీ జీవితానికే మీరు చేసుకున్న కష్టంగా మనం డైరెక్ట్ చెప్పాలంటే నష్టం. నా జీవితం నాశనం చేసుకున్నాను తెలిసిపోవడం. సరే, చాలా మంది మంజునాథ్ మీరు చెప్తే వింటారు, మేము చెప్తే ఊరికే ఏదో చెప్తున్నారు అనుకుంటారు. మీరు పడ్డవారు కాబట్టి ఒకసారి మా కెమెరా ముఖంగా మీరు చెప్పాలి, ఎవరైనా సమస్యతో బాధపడుతున్న వాళ్ళు హెల్ప్ కోసం రావాలని చెప్పి. ఆల్కహాల్ గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, తాగడం వల్ల వచ్చే నష్టాలు కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే దాని గురించి తెలుసుకొని బయటపడాలని చెప్పి ఒక కోరికుంటే మాత్రం ఖచ్చితంగా ఫ్రీడమ్కి రండి. ఫ్రీడమ్లో ఏంటంటే మీకు పేరెంటల్ కేర్ అనేది తీసుకుంటారు. మన ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి కేర్ ఉంటుందో ఇక్కడ కూడా అలాంటి కేర్ ఉంటుందని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ప్రతి మనిషి దగ్గర ఇది తీసుకుంటారు, ఇండివిజువల్ కేర్. 24/7 మానిటరింగ్ ఉంటుంది, నర్సుల ద్వారా కానీ కౌన్సిలర్ల ద్వారా కానీ. ఎండి సార్ కూడా వీక్లీ వన్స్ వచ్చి మొత్తం చెక్ చేస్తారు మా గురించి, మాకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మొత్తం అన్నీ కనుక్కుంటారు. కనుక్కున్న వెంటనే మాకు ఏది ప్రాబ్లం అని తెలిస్తే నెక్స్ట్ డే కల్లా రెక్టిఫై చేసి ఇచ్చేస్తారు. రైట్. సో తప్పకుండా ఫ్రీడమ్ రిహాబ్ సెంటర్కి రావాలంటారు అయితే? ఖచ్చితంగా మేడం. మన లైఫ్ మళ్ళీ తిరిగి గాడిలో పడాలి, మళ్ళీ దాన్ని ముట్టుకోకూడదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫ్రీడమ్ రిహాబ్ సెంటర్ రండి. చాలా మీకు 2 విధాలా అప్రిషియేట్ చేయాలి మిమ్మల్ని. ఒకటి, మీరు వచ్చి నయం అయిపోవడం. రెండోది, ధైర్యంగా వచ్చి మాట్లాడి మీరు జరిగిన పొరపాటుని ఒప్పుకోవడం. థ్యాంక్ యూ. తెలిసి ఎవరు చేసుకోరు జీవితం, అలా జరిగిపోతాయి కొన్ని, కానీ గ్రహించుకుని తిరిగి రావడం చాలా పెద్ద విషయం. సో మీకు హ్యాట్స్ ఆఫ్. అలా ఇచ్చింది ఇన్స్పిరేషన్ కూడా వీళ్ళే మేడం. నాకు ఫస్ట్ ఎండి సార్, తర్వాత మా కౌన్సిలర్ మేడం, డాక్టర్ సార్. ఆల్ ది బెస్ట్ మంజునాథ్. మిమ్మల్ని ఇంకా చాలా మంచి ఒక వృద్ధిలోకి వచ్చి మీరు చాలా మందికి మీరు చెప్పినట్టు హెల్ప్ చేస్తూ చూడాలని మాకుంది ఈసారి వచ్చేసరికి. షూర్ మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్.
ఫ్రీడమ్ రీహాబ్ సెంటర్లో చాలా మంది వచ్చి అంటే కష్టం నుంచి బయటపడుతున్న వాళ్ళు, నష్టం నుంచి బయటపడుతున్న వాళ్ళని చూస్తే చాలా హోప్ వస్తుంది, చాలా స్ట్రెంగ్త్ వస్తుంది. అందరూ ఇది అందుకోవాలని చెప్పే ఇక్కడ ట్రీట్మెంట్ పొందుతున్న వాళ్ళు, డి అడిక్షన్ కోర్స్ తీసుకున్న వాళ్ళందరితో మాట్లాడుతున్నాం. మనం ఫణిగారితో మాట్లాడుతున్నాం. హాయ్ ఫణి. హాయ్ అండి. హౌ ఆర్ యు? గుడ్ మ్యామ్. ఎలా ఉన్నారు ఇప్పుడు? బాగున్నానండి. ఎంతకాలంగా ఎక్కడ ఉన్నారు? 15-20 days లైక్. మీరే వచ్చారా? నేను వాలంటీర్గా వచ్చానండి. ఎలా వచ్చింది మీకు? ఎందుకు అనిపించింది రావాలని? బికాజ్ నేను అంతకుముందు యాక్చువల్లీ వన్ ఆఫ్ మై బ్రదర్ టోల్డ్ మీ దట్ యూ హ్యాడ్ ఏ ఆల్కహాలిక్ ప్రాబ్లమ్. అది నాకు ఎప్పుడో చెప్పాడు, బట్ దాన్ని చెక్ చేసుకోలేదు. లేటర్గా పెరుగుతూ వచ్చింది ఆల్కహాల్ కన్జంప్షన్. ఎంత పెరుగుతూ వచ్చింది? ఎంతవరకు పెరిగింది? అది టాలరెన్స్ ఉంటుంది మేడం ఆల్కహాల్లో. ఇన్ దట్ లైక్ 3 pegs ఇనిషియల్గా ఒక 20 years బ్యాక్ ఒక 3 pegsలో ఉండే కిక్ ఉండేది, ఇప్పుడు 1 bottle లాగా వెళ్ళిపోయింది. సో ఫ్యామిలీ, కిడ్స్ అండ్ ఎవ్రీవన్ ఆర్ ఎఫెక్టెడ్ డ్యూ టు దిస్ ఆల్కహాలిజం. అండ్ నేను స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో లాస్ అయ్యాను. అంటే ఒకసారిగా కాదు, గ్రాడ్యువల్గా. ఐ యూస్ టు హ్యావ్ డ్రింక్స్ అండ్ టేక్ ద ట్రేడ్స్ ఎట్ ద టైమ్. అలా చాలా అయిపోయిన తర్వాత రైట్ నో ఫ్యామిలీ డిజోన్ మీ. ఇప్పుడైతే ఈసారి ఇంకా ఫైనల్, నేను అంతకుముందు కూడా రీహాబ్స్లో ఉన్నాను. అండ్ దీంట్లో ఇంకా ఈ రీహాబ్తో మానేయాలని గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నాను ఇప్పుడు. ఎలా ఉంది ఈ రీహాబ్లో ఇక్కడ మీకు? బాగుందండి చాలా. యాక్చువల్లీ కంపేర్ టు ద ప్రీవియస్ రీహాబ్స్ విచ్ ఐ హ్యావ్ బీన్ టు, ఇక్కడ ఒక మనిషిలాగా చూస్తారు. దే గివ్ లైక్ దే గివ్ గుడ్ సపోర్ట్ అండ్ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేస్తారు. అండ్ ఫుడ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్, అకామిడేషన్ ఈజ్ గుడ్. అండ్ కౌన్సిలర్, సైకాలజిస్ట్ ఇచ్చే లెసన్స్ కానీ రోజు చెప్పేవి దేర్ ఆర్ లిటిల్ మోటివేటింగ్ దాన్ ద ప్రీవియస్ వన్స్ విచ్ ఐ అటెండెడ్. ప్రాబ్లం అంటే ఏంటంటే మేడం, ఆల్కహాల్ నేను కొన్నాళ్ళు మానేస్తున్నాను, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఐఎమ్ బెంజీ డ్రింకర్. అంటే 3-4 days కంటిన్యూగా తాగుతాను, మళ్ళీ 10 days ఆపేస్తాను. ఈ 3-4 daysలో అందరికీ విసుగొచ్చేస్తుంది అనమాట. ఇంట్లో మమ్మీ వెయిట్ చేస్తూ రాత్రి 12 వరకు, ఎప్పుడు వస్తాడో తెలియదు, యాక్సిడెంట్ అవుద్దో తెలియదు. వాళ్ళ వైపు నుంచి ఆలోచించటం. నేను రియల్లీ ఇక్కడికి వచ్చినాక I started thinking on putting my legs on in their shoes అన్నట్టు. You started thinking now for Yeah, I'm started thinking now. I can see మీ మనసు అంత కదిలిపోయింది పని. అవునండి. Miss your kids? Yeah, I miss very much. Wife is not willing. తనకి అలవాటు అయిపోయింది అంతా, and I want to meet them again. You will soon. Yeah. ఏడుపు కూడా ఏడ్చేసాను మేడం, చాలా అయిపోయింది నాకు ఏడ్చి. బికాజ్ ఐ హ్యావ్ టు లివ్ ఫర్ మై సెల్ఫ్ అని చెప్పి మా బ్రదర్ నన్ను మోటివేట్ చేశారు. హీ స్టేస్ ఇన్ కెనడా అండ్ హీ ఈస్ ఫండింగ్ ఫర్ మీ. He's funding it for you. He's taking care of you. బికాజ్ ఐ డోంట్ హ్యావ్ మనీ. But నేను sir, what is your confidence? హీ సేస్ దట్ యూ కెన్ విన్ దిస్ బ్యాటిల్, దట్స్ ఇట్. కానీ ఈసారి మీరు బయటకు వెళ్ళినప్పుడు మళ్ళీ నా కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇంకెన్నిసార్లు ఇంకా, బికాజ్ పెద్ద రాజులు విన్నాం కదా, ది కేమ్ అవుట్ ఆఫ్ ది వన్ లాట్ ఆఫ్ బ్యాటిల్స్ లైక్ అలెగ్జాండర్ కానీ మన రాజులు కానీ ఇట్లా. సో ఐ విల్ బీ వన్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ దట్. అండ్ వన్ మోర్ థింగ్, ఐఎమ్ ఏ వెటరన్ మ్యామ్, retired from Indian Air Force. Oh, you're from the Indian Air Yeah, Force? before 3 years I have been retired. Energy is that energy also with me. దీనిలో నేను అర్థం చేసుకుంది ఏంటంటే, ఆల్కహాలిజం డజంట్ దానికి మనుషులు అట్లా అంటే ఈ ఈక్వాలిటీ అంటే ఈ టైప్ ఆఫ్ జాబ్ అన్నారు లేరు. దీనిలో పూజారులు ఉంటారు, బిజినెస్ మ్యాన్ ఉంటారు, డిఫెన్స్ వాళ్ళు ఉంటారు, పోలీసులు ఉంటారు, డాక్టర్స్. ఈవెన్ సమ్ డాక్టర్స్ డైడ్ డ్యూ టు ఆల్కహాలిజం. అందరూ ఉంటారు దీంట్లో. క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్, ఇంకా ప్రొఫెషన్, నథింగ్. ఆల్కహాల్ రూయిన్స్ ఎవ్రీథింగ్. దట్ థింగ్ ఐ లెర్న్ పర్సనల్లీ. సచ్ ఎ హార్డ్ వే టు లెర్న్ దట్. సో ఇవాళ మీరు ఇంత ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పారు కాబట్టి ఫణి, మీరు మా కెమెరా ముఖంగా కెన్ యూ టెల్ పీపుల్ ప్లీజ్ గెట్ హెల్ప్ అని చెప్పండి ఈ మాటలు. Yeah. Hi, I'm Funny Alcoholic. I urge each and every alcoholic to come out of alcoholism. Please take help. If you don't know that you're suffering from a disease, there are some checklists. ఆ చెక్లిస్ట్ మీరు సైకియాట్రిక్ దగ్గరికి వెళ్తే చెప్తారు. when you tick some checks in that, అన్ని టిక్స్ కనుక మీకు వస్తే యు ఆర్ ఆల్కహాలిక్, మీరు ఆల్కహాలిక్ అని అది క్లియర్గా అర్థమవుతుంది. దిస్ ఇస్ ఎ ప్రూవ్డ్ థియరీ. అండ్ ఆల్కహాలిక్ అనానమస్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది, అది ఆల్కహాలిక్స్ని చాలా మందిని మార్చింది. క్రోర్స్ ఆఫ్ పీపుల్ హ్యాస్ కమ్ అవుట్ ఆఫ్ ఆల్కహాల్. సో ఐఎమ్ ఆల్సో స్ట్రగ్లింగ్ హార్డ్ టు ఇన్ దిస్ బ్యాటిల్. ఐ విల్ విన్ దిస్ బ్యాటిల్ దిస్ టైమ్ and I hope you will also get treatment, find a better doctor and a better psychologist. Thank you. Very well spoken. Yeah. ఆల్కహాల్ కానీ, డ్రగ్స్ కానీ, సిగరెట్లు కానీ, ఏ వ్యసనం బారిన పడుతున్న వాళ్ళకైనా చిన్న పిలుపు. బహుశా మీకు ఆలోచితంగా ఇప్పుడు నిర్ణయాలు తీసుకునే
ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో మీరు లేరు. కానీ ఈ వ్యసనం మిమ్మల్ని మాత్రమే కాదు, మీ జీవితాన్ని, మీ చుట్టూ ఉండేవాళ్ళు, మీ కుటుంబం జీవితాన్ని కూడా పూర్తిగా నాశనం చేస్తుంది. మీ తర్వాత పిల్లల గురించి, మీ వెనక వెయిట్ చేస్తున్న భార్య గురించి, అమ్మ నాన్న గురించి ఆలోచించండి. దయచేసి వెంటనే మీకు ఏదైనా ఒక అడిక్షన్తో మీరు బాధపడుతూ ఉంటే ఫ్రీడమ్ రీహాబ్ సెంటర్ ఇక్కడికి ఫోన్ చేయండి. ఆ నంబర్ని మేము స్క్రీన్పై ఫ్లాష్ చేస్తున్నాం. తప్పకుండా మీకు దగ్గరలో ఉండే రీహాబ్ సెంటర్కి అయినా వెళ్ళి మీరు వెంటనే ఇందులోంచి బయటపడి జీవితాన్ని చక్కబెట్టుకుంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్. వీళ్ళు వాళ్ళని కాదు, ఏ ప్రొఫెషన్లో ఉన్నా, ఏ ఏజ్ గ్రూప్లో, ఏ సిటీలో ఎవరైనా సరే ఒక అడిక్షన్ బారిన పడే అవకాశాలు అందరికీ ఉన్నాయి. కానీ కొంతమంది ఎందుకు ఇందులోకి ఇరుక్కుపోతారు, చిక్కుకుపోతారు. మనతో విక్రమ్ ఉన్నారు ప్రస్తుతం. విక్రమ్ మనతో మాట్లాడబోతున్నారు ఆల్ అబౌట్ హిస్ జర్నీ ఇక్కడ ఫ్రీడమ్ రీహాబ్ సెంటర్లో. హాయ్ విక్రమ్, హాయ్, ఎలా ఉన్నారు? యా ఐమ్ ఫైన్, డూయింగ్ వెల్. యూర్ ఎన్ ఇంజనీర్ బై ప్రొఫెషన్. ఎస్, ఎక్కడ చదువుకున్నారు ఇంజనీరింగ్? నేను వైజాగ్ గీతం యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేశాను. యూర్ బ్రిలియంట్ గా ఇదే. సో ఆఫ్టర్ నేను కెనడా పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళాను. ఓకే. సో అక్కడ నాకు ఈ ఆల్కహాలిక్ తీసుకోవడం అనేది డిసీజ్ అని అక్కడ నేను తెలుసుకోవడం జరిగింది. అక్కడ అసలు ఆల్కహాల్ బారిన ఎలా పడ్డారు మీరు? నా రూమ్మేట్స్ అందరూ కూడా లైక్ ఆల్కహాల్ తాగటం మీన్స్ నేను అక్కడికి వెళ్ళే టైంకే వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకుని ఉన్నారు. ఇండియన్సా? ఇండియన్స్. ఇండియన్స్. సో వాళ్ళు లైక్ ఒక్కొక్కరు ఒక్కొక్క షిఫ్ట్ లో వర్క్ చేసేవాళ్ళు. షిఫ్ట్కి వెళ్ళడం, రావడం, డ్రింక్ చేయడం, పడుకోవడం. సో లైక్ వీకెండ్స్ వచ్చిందంటే ఇంకా కంప్లీట్ ఆల్కహాల్ తీసుకోవడం ఇట్లా అయిపోయింది. కెసినోస్కి వెళ్తే అక్కడ ఈ ఆన్లైన్ కెసినోస్ వీటికి వెళ్ళటం. సో బై సెకండ్ ఇయర్ ఆఫ్ మై గ్రాడ్యుయేషన్ ఐ అండర్స్టూడ్ దట్ ఐ నీడ్ హెల్ప్. బట్ యాజ్ ఎ స్టూడెంట్ మీకు తెలియదు కాదు, అక్కడ రిసోర్సెస్ అనేవి చాలా లిమిటెడ్ గా ఉంటాయి. అంటే థెరపీకి కానీ మిగతా వాటికి కానీ లైక్ ఫీజ్ వాజ్ వెరీ హై. సో ఐ థాట్ ఆఫ్ కమింగ్ బ్యాక్ టు ఇండియా. సో ఇండియా వచ్చిన తర్వాత లైక్ ఐ వర్క్ ఫర్ సమ్ ఇయర్స్. దెన్ ఇంకా లైక్ ఇది ఒక డిసీజ్ అని ఇక్కడ వచ్చిన తర్వాత నాకు తెలిసింది. మీకు అసలు ఎలా వచ్చింది అది? అంటే గ్యాంబ్లింగ్ అడిక్షన్ కి దానికి మీరు అంటే ఎక్స్పోజర్ తో మీరు ఆ కిక్ అలవాటు అయిపోయిందా? స్టార్టింగ్ ఇనీషియల్ డేస్ లో చాలా తక్కువ అమౌంట్స్ తోనే చేసేవాళ్ళం. ఎంతైతే అమౌంట్ ఉందో దాంతోనే. తెలియకుండానే అది ఒక ఎడిక్షన్ లాగా అయిపోతుందని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంతెంత చేసేవారు తర్వాత అంటే ఇనీషియల్ గా ఇప్పుడు సపోజ్ లెట్స్ సే 5,000 ప్లేస్ చేస్తే ఒక్కొక్కసారి 40,000 50,000 అయిపోయేది. వచ్చేవి డబ్బులు వచ్చేవి ఇనీషియల్ గా. అదే కదా వాళ్ళ అది అని మాకు అప్పుడు తెలిసేది కాదు. మోర్ ఓవర్ దెన్ ఇప్పుడున్నంత ఎక్స్పోజర్ కూడా లేదు ఈ బెట్టింగ్ యాప్స్ వీటి మీద ఆన్లైన్. సో అప్పుడు ఏం చేసేవాళ్ళం, 40,000 50,000 తో స్టార్ట్ చేస్తే అని వస్తాయేమో అన్న దీంట్లో ఇంకా దాంట్లోనే ఉండిపోవడం జరిగేది. సో అలా చాలా అమౌంట్ పోగొట్టుకున్నాం. చాలా అమౌంట్. ఎంత? సో ఆ స్ట్రెస్ లో లైక్ ఆల్మోస్ట్ 40 to 50 lakhs పోగొట్టుకున్నాం. 50 లక్షలు మీరు ఇన్ ద స్పాన్ ఆఫ్ 9 years. దాంతో పాటు ఆల్కహాల్ కూడానా? యా, ఇంకా ఆ స్ట్రెస్ లో ఆ టెన్షన్స్ లో ఇంకా ఎక్కువ క్వాంటిటీస్ పెంచుకుంటా పోవటం. లైక్ అంతకు ముందు వరకు ఒక యావరేజ్. ఎప్పుడైతే ఈ గ్యాంబ్లింగ్ స్ట్రెసెస్ అండ్ మిగతావన్నీ కూడా కెనడా ఎడ్యుకేషన్ కూడా సరిగ్గా కంప్లీట్ చేసుకోకపోవడం స్టార్ట్ అయ్యాయో ఇంకా దాంతో లైక్ పిక్ ఆల్కహాల్ కూడా పిక్స్కి వెళ్ళిపోయింది. సో లైక్ అందరికి కాల్ చేసి మనీ అడగటం, లైక్ ఫ్రెండ్స్ ని గ్యాంబ్లింగ్ చేయడానికి లేకపోయినా ఆల్కహాల్ కి లేకపోయినా. ఫ్రెండ్స్ అందరు డిజోన్ చేస్తారా? అంతవరకు హాఫ్ ఆఫ్ దెమ్ క్లియర్. నౌ ఆఫ్టర్ దిస్ కొంచెం నేను స్టేబుల్ అయ్యి అంతా సెట్ అయ్యాక వీళ్ళు పేరెంట్స్ ఎలా ఉన్నారు నాన్న? వాళ్ళు బాధపడుతున్నారు. యా, వాళ్ళు నేను చాలా బాధ పెట్టాను బికాస్ దే హ్యావ్ ఆల్సో గాన్ త్రూ సో మచ్. బట్ ఇప్పుడు లైక్ ఆఫ్టర్ దిస్ ప్రోగ్రామ్ అండ్ ఆల్ తెలుసుకుంది డిసీజ్ ఇది. దీని నుంచి బయటపడగాలంటే లైక్ ఏంటి అన్న కోపింగ్ మెకానిజమ్స్ ఇవన్నీ తెలుసుకుంటాం. ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. తెలుస్తుంది. అంటే ఏ వీక్ మూమెంట్ లో మనం ఆ డెసిషన్ తీసేసుకుంటాం అర్థమవుతుంది, తెలుస్తుంది. ఆ వచ్చినప్పుడు ఏం చేయాలి అన్నది కూడా నేర్చుకుంటున్నాను. ఏం చేయాలంటారు? లైక్ సపోజ్ మీకు ట్రిగ్గర్ వచ్చింది, ఆల్కహాల్ తాగాలి అనిపించింది, జస్ట్ గో ఫర్ ఎ వాక్. ఒక వాక్ హెల్ప్ చేయగలదు. ఒక 5 minutes నడిస్తే, ఒక 5-10 minutes ఏదైనా మ్యూజిక్ పెట్టుకుని నడిచినా, కొంచెం స్వెట్టింగ్ వచ్చినా, ఇంటికి వచ్చి స్నానం చేసి ఫుడ్ తినేస్తే పోతుంది. 5 minutes 10 minutes వాక్ చేసినా సరిపోతుంది, క్రేవింగ్ తగ్గిపోతుంది. లేదు అంటే ఒక గ్లాస్ ఆఫ్ లైమ్ అండ్ హనీ వాటర్ తాగటం కానీ ఆ టైంకి అది చేస్తారు. ఇప్పుడు లేదంటే లైక్ ఎనీ ఫేవరెట్ మ్యూజిక్ పెట్టుకోవడం. చాలా ఆల్కహాల్ అన్నది లైక్ చాలా డేంజరస్ డిసీజ్. లైక్ క్యాన్సర్ అనేది ఒక ఎట్లా ఉంటుందో అది ఓన్లీ బాగా ఆల్కహాలిక్ అడిక్ట్ అయిన వాడికే తెలుస్తుంది జనరల్ గా. అంత లాగేస్తారు. ఎంత లోతుకి వెళ్తుంది అంటే ఇంకా దిగజారటమే తప్ప దాంట్లో పైకి వెళ్ళడం అన్నది ఉండదు. వి లూజ్ ఫ్రెండ్స్, వి లూజ్ ఫ్యామిలీ, వి లూజ్ ఎవ్రీథింగ్. ఇన్ ద సెన్స్ లైక్ నమ్మకం పోతుంది, మనకు మనశ్శాంతి ఉండదు. మనం కావాలని చేసేది కాదు. నెక్స్ట్ డే మార్నింగ్ అంతా మన ఫేస్ మనం అద్దంలో చూసుకుంటేనే చాలా బాధగా ఉంటుంది.
సంకెళ్లలో మీరే బాధపడిపోతారు. ఎస్ ఎగ్జాక్ట్లీ. కానీ ఇప్పుడు మీరు ఎంతకాలంగా ఇప్పుడు- ఉన్నారు ఇక్కడ ఫ్రీడమ్ రీహాబ్ లో? నేను ఇక్కడ లైక్ ఆల్మోస్ట్ 20 days నుంచి ఉన్నాను. యూర్ ఫీలింగ్ గుడ్, ఎస్ ఐఎమ్ ఫీలింగ్ హోప్ఫుల్. Yeah. యూ ప్రామిస్ యూ వోంట్ గో బ్యాక్ ఎవర్ టు No. యువర్ సెల్ఫ్, నాట్ టు మీ. సో ఈవెన్ ఐ వాస్ ప్లానింగ్ మై కెరియర్ బేస్డ్ ఆన్ దిస్. త్రూ కౌన్సిలింగ్ చేయాలంటే ఏం చదువుకోవాలి, ఇది సో చేయాలి. నేను ఫేస్ చేసింది ఇంకొక నలుగురికి నేర్పించడానికి. సో నా కెరియర్ ని ఫ్రేమ్ చేద్దాం అనుకుంటున్నాను. అలా చేయడం వల్ల మీకు కూడా ఒక విధమైన ఒక చెక్ self- లాగా ఉంటుంది. యా, నాకు ఒక సెల్ఫ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ నేను కూడా మోర్ ఓవర్ దగ్గరగా ఉంటాను వీళ్ళకి. వెనక్కి వెళ్లకుండా నేను నలుగురికి సర్వీస్ చేసి నలుగురికి ఎడ్యుకేట్ చేయగలిగితే దట్ విల్ బి సంథింగ్ పీస్ఫుల్ ఫర్ మీ కదా. వాళ్ళ అమ్మ వాళ్ళకి ఏం చెప్తారు? సారీ ఈజ్ ఎ వెరీ స్మాల్ వర్డ్, బట్ ఐ విల్ ప్రూవ్ దట్ ఐఎమ్ హ్యాపీ. అంటే నేను సంతోషంగా ఉంచి వాళ్ళని సంతోషంగా ఉంచుతానని చెప్పగలుగుతాను. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ నాన్న Yeah. విక్రమ్. అండ్ అలాగే చాలా మంది మీలాగా కరేజియస్ గా ఇక్కడికి రారు, యా, అలాగే ఉండిపోతారు. లేదు మనకేం ప్రాబ్లం లేదనుకుంటారు. అవును. 2 ముక్కలు వాళ్ళ కోసం ఏం చెప్తారు Yes. మీరు? అంటే నేను చెప్పాలనుకుంది, ఎవరు మిమ్మల్ని మోసం చేసుకోవద్దు. అది మీ కంట్రోల్ దాటుతుంది అంటే కంపల్సరీ యూ నీడ్ హెల్ప్. లేదంటే అది ఎంత పాతాళంలోకి వెళ్ళిపోతామన్నది ఎవరి చేతిలో ఉండదు. మీరే చూస్తూ ఉంటారు పేపర్లో కూడా, న్యూస్లో కూడా, నెంబర్ ఆఫ్ సూసైడ్స్ ఆన్లైన్ గ్యాంబ్లింగ్, నెంబర్ ఆఫ్ సూసైడ్స్ బికాస్ ఆఫ్ ఆల్కహాలిజం. సూసైడ్స్ కాకపోయినా ఓన్లీ ఆల్కహాల్ తాగి చనిపోయిన వాళ్ళు ఉంటారు. మీరు ఇక్కడికి రావడం చాలా మందికి, అఫ్ కోర్స్ మీరు ఒక అవును. రాంగ్ రీజన్ కి ఒక ప్లేస్ కి రావాల్సి వచ్చింది, కానీ అవును. దాన్ని రైట్ గా మార్చడం అనేది Yeah. మీ కంప్లీట్లీ యువర్ కరేజ్. ఇట్స్ రైట్ ప్లేస్. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ లోపల ఇది కూడా లైక్ చాలా బాగుందా? కేరింగ్ గా ఉంది. అండ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో AA అన్నది ఇండియాలో చాలా తక్కువ మంది మాట్లాడుకునే ఇది. ఎందుకంటే మనకి ఆల్కహాల్ ని నార్మలైజ్ చేస్తాం మనం ఇక్కడ. Yeah. సోషల్ డ్రింకింగ్ అని కొంత, అవును. ఇంకోటి ఇంకేదో డ్రింకింగ్ అని కొంత, అవును. ఏం తాగినా కూడా తప్పే ఉంది, బానే అవును. ఉన్నాడు కదా మామూలుగా డే అంతా అని కొంత. Yes. సో మనకి మన అబ్నార్మల్ అంటే ఏమిటో తెలియదు తెలియదు. కాబట్టి. సో మీరు లైక్ అబ్రాడ్ కంట్రీస్ లో ఈ గ్రూప్స్ షేరింగ్స్ లేకపోతే AA మీటింగ్స్ ఇవన్నీ చాలా బాగా జరుగుతూ ఉంటాయి. సో వన్ ఆల్కహాలిక్ టు అనదర్ ఆల్కహాలిక్ హెల్ప్ అన్నమాట. సో అవేర్నెస్ ఇక్కడ వచ్చి ఈ ఆల్కహాలిక్ అనానమస్ వీటి ద్వారా కొంచెం జనాలు రియలైజ్ అయ్యగలిగితే బాగుంటుంది. సో ఇక్కడ కూడా లైక్ దీని బేసిస్ మీదే మాకు మొత్తం అంతా చేస్తున్నారు. కౌన్సిలింగ్ అండ్ సెషన్స్ అవి కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ యువర్ స్టోరీ విత్ Yeah, thank you విక్రమ్. very విషింగ్ much. యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Yeah.